ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు మాట మీద నిలబడి నిజాన్ని దాచినంత కాలం ఈ వీడియోని మేము దాస్తాం. మీరు నిజాన్ని బయటపెట్టిన మరుక్షణమే మేం కూడా ఈ వీడియోని బయట పెడతాం. సో ఈ వీడియో పోలీసుల చేతికి వెళ్ళాలా లేదా అంది మీ చేతుల్లోనే ఉంది. బాయ్ అన్నయ్య. బాయ్ పెద్దనాన్న. భగవంతుడా, 25 ఏళ్లుగా నా కూతురు ఎక్కడా అని కన్నీరు మున్నీరుగా ఏడిస్తే ఇన్నాళ్ళకి కరుణించి పున్నమియే నా కూతురన్న నిజాన్ని నాకు తెలిసేలా చేశావు. కానీ ఏం ప్రయోజనం? నా బంగారు తల్లిని కలిసి నేనే నీ తండ్రినమ్మా అని చెప్పే లోపే ఈ అగ్నిదేవుని పంపించి తండ్రి కూతుర్ని మళ్ళీ విడదీశావు. జీవితాంతం దూరంగా ఉండమని శపించావు. ఇదంతా నా కర్మ, నా కర్మ. ఏదో చెప్పాలని వచ్చారు, చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఏం చెప్పాలని వచ్చారు? పునమి, ఎందుకు మీ నాన్న గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు? ఒకసారి ఆయనకి ఫోన్ చేసి కనుక్కో, విషయం ఏంటో తెలుస్తుంది కదా. అలాగే వకీల్ సాబ్. పున్నమి, నా బంగారు తల్లి నా కోసమే ఆలోచిస్తున్నట్టుంది. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి తనకు నేనే సమాధానం చెప్పాలి? ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఎలా? అమ్మ పున్నమి. నాన్నా, నీ నోటి నుంచి నాన్న అన్న మాట వింటుంటే నా ఒళ్ళంతా పులకరిస్తుందమ్మా. కానీ ఏం చేయను, నేనే నీ తండ్రిని అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాను. నాన్నా, నా మాట వినిపిస్తుందా? హలో నాన్నా. వినిపిస్తుందమ్మా, చెప్పు. ఏంటమ్మా? ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మా ఇంటికొస్తే అమ్మమ్మ గారు తిడతారని తెలుసు, అవమానిస్తారని కూడా తెలుసు. అయినా కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చారు అంటే దాని వెనకాల ఏదో బలమైన కారణమే ఉంటుంది అని నా అనుమానం. నాన్న, నిజం చెప్పండి, మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఏం చెప్పాలని వచ్చారు? ఎందుకని ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు? చెప్పండి నాన్న. 20 ఏళ్లుగా ఏ తండ్రి కోసమైతే నువ్వు నిరీక్షిస్తున్నావో ఆ తండ్రి నేనే అని చెప్పనా? నువ్వే నా కన్న కూతురు అని చెప్పుకోలేని దురదృష్టవంతుడని చెప్పనా? నాన్నా, అడుగుతుంటే ఏం మాట్లాడరేంటి? నాకేదో చెప్పాలని వచ్చారు, అంతలో ఎవరో మీకు ఫోన్ చేశారు. దాంతో ఆ నిజం మీ గుండెల్లోనే దాచుకుని వెళ్ళిపోయారు. నాకు తెలుసు, నేను మీ కూతుర్నని మీరు నమ్మితే నాకు నిజం చెప్పండి, లేకపోతే ఈ విషయాన్ని వదిలేయండి. అమ్మ పున్నమి, ఎంత మాట అన్నావమ్మా నువ్వు? నువ్వు నా బంగారు తల్లివమ్మా.
నీ కాకపోతే ఇంకెవరితో చెప్తాను? చెప్పండి నాన్న. దూరమైన నా కూతురు ఎక్కడుందో నాకు తెలిసిందమ్మా. ఏమైంది పున్నమి? కూతురు ఎక్కడుందో చెప్తున్నారు. ఓ ఆహా. నిజమా నాన్న? ఎంత శుభవార్త చెప్పారు నాన్న. ఎక్కడుంది తను? ఎలా ఉంది? తనకేమమ్మా, మహారాణిలా ఉంది. కాకపోతే కాకపోతే ఏం లేదమ్మా, కానీ నేనెప్పటికీ కలవలేను. ఏం మాట్లాడుతున్నారు నాన్న? కూతురెవరో తెలిసాక కూడా ఎందుకు కలవలేరు? ఎందుకంటే తను నేను కలవలేనంత దూరంలో ఉన్నామమ్మా. ఏం మాట్లాడుతున్నారు నాన్న? మీకున్న డబ్బుకి స్తోమతికి ఈ భూప్రపంచంలో ఎక్కడున్నా వెళ్ళి కలవగలరు. అలాంటిది మీ కూతుర్ని కలవలేనని మీరే చెప్పడం ఏంటి? తనని కలవడానికి మీకున్న సమస్య ఏంటి నాన్న? అదేనమ్మా, తలరాత. నా తలరాతే నాకున్న ప్రాబ్లం. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నాన్న. ఏమీ లేదమ్మా, నా కూతురు జాడ తెలిసిందని సంతోషపడాలో లేక నేను కలవలేని పరిస్థితుల్లో ఉన్నానని బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నానమ్మా. ఓకే, మీరేం ఆలోచించకండి. అక్క ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్ళి అక్కని తీసుకొస్తాను. ఆ అవకాశం లేదమ్మా. ఎందుకు లేదు నాన్నా? ఎందుకంటే ఆ సూరమ్మ చెప్పిన అడ్రస్లో ప్రస్తుతం మీ అక్క ఉండడం లేదు. ఉద్యోగ నిమిత్తం వేరే ఊరు వెళ్ళిందని తెలిసింది. ప్రస్తుతం తను ఎక్కడుందో, ఎవరి దగ్గరుందో ఎవరికి తెలీదు. తనని పట్టుకునే పనిలోనే నేనున్నానమ్మా. వివరాలు తెలియగానే మొదటిగా నీకే చెప్తానమ్మా. సరేనా తల్లి? సరే నాన్న. మీరు అక్క గురించి ఎక్కువ బాధపడకండి. ఏ విషయం తెలిసినా నాకు చెప్పండి, మేం కూడా వెతుకుతాం. అక్క ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాము. సరేనమ్మా, వివరాలు తెలిస్తే నేను చెప్తాను. నాన్నా, మీరు జాగ్రత్త. ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. అలాగేనమ్మా, అలాగే. పున్నమి, జరిగిందంతా నాకు అర్థమైంది. శివదేవయ్య అంకుల్ చెప్పింది నిజమేనంటావా? మా నాన్న ఎప్పుడూ అబద్ధాలు చెప్పరు వకీల్ సాబ్. సరే, ఈ వివరాలు తెలిస్తే మనం కూడా వెళ్ళి వెతుకుదాం. సరేనా? నువ్వేం టెన్షన్ పడకు, దాని గురించి బాధపడకు. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.